హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో అయితే యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ని ఏ విధంగా సెట్ చేసుకున్నాం, ఆ సెట్ చేసుకున్న ట్రాన్సాక్షన్ని ఏటీఎంలో ఏటీఎం కార్డు లేకుండా ఎలా విత్డ్రా చేసుకున్నాం అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నాం. అయితే ఆ యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ని సెట్ చేసుకున్న తర్వాత అనుకోని కారణాల వల్ల ఆ ట్రాన్సాక్షన్ని మనం ఎలా క్యాన్సిల్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయాలంటే యోనో ఎస్బీఐ యాప్లోకి వెళ్ళాల్సిందే. యోనో ఎస్బీఐ యాప్లోకి వెళ్ళాక లాగిన్ అవ్వాలి. ఎంపిన్ యూజ్ చేసిన లాగిన్ అవ్వండి, లేదు అంటే యూజర్ నేమ్, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ యోనో క్యాష్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. యోనో క్యాష్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాక ఇంతకుముందు అయితే మనం యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ని సెట్ చేసే ముందు ఏటీఎం అనే ఆప్షన్ తీసుకొని సెట్ చేసినాం. కానీ ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి పైన ఇక్కడ రిక్వెస్ట్ న్యూ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉంది. ఈ రెండు ఆప్షన్లో ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని పెట్టినామో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, కింద ఒకటి ఎక్స్పైర్డ్ అయింది, రెండు క్యాన్సిల్ అయినాయి. పైన ఒకటైతే యాక్టివ్లో ఉంది. ఆ యాక్టివ్లో ఉన్నదాన్ని మనం క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలి అంటే రైట్ సైడ్లో ఉన్న యారో మార్క్ని క్లిక్ చేస్తే కింద క్యాన్సిల్ రిక్వెస్ట్, అంటే మనం యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేయడానికి మనం రిక్వెస్ట్ పెడుతున్నాం. క్యాన్సిల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి అడుగుతుంది, ఆర్ యూ షూర్ వాంట్ టు క్యాన్సిల్ యాక్టివ్ యోనో క్యాష్ రిక్వెస్ట్ అని అడుగుతుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టిన ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయింది. కావాలంటే మళ్ళీ ఒకసారి ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పైన మనం పెట్టిన ట్రాన్సాక్షన్ అయితే క్యాన్సిల్డ్ అని చూపిస్తుంది. కాబట్టి నో ప్రాబ్లం. ఇక ఒకవేళ మనం ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేయడం మర్చిపోతే 4 hours తర్వాత అది ఆటోమేటిక్గా ఎక్స్పైర్డ్ అయిపోతుంది. దాని వ్యాలిడిటీ 4 hours. ఒక యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ దాని వ్యాలిడిటీ ఓన్లీ 4 hours. 4 hours మనం విత్డ్రా చేస్తే ఓకే, విత్డ్రా చేయకపోతే అది ఆటోమేటిక్గా ఎక్స్పైర్డ్ అయిపోతుంది. లేదు మనం ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలంటే ఈ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.